నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. తాత్విక బాల వికాస్ ద్వారా ఆధునిక యాంత్రిక సమాజంలో తాత్విక పుష్పాలను వికసింపచేస్తున్నామని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్నాతకోత్సవ ప్రసంగం చేశారు. సాత్విక బాల వికాస్ స్నాతకోత్సవ సభకు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా అధ్యక్షతన నిర్వహించారు. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి జ్యోతి ప్రజ్వలన చేసి సభను ఆవిష్కరించారు. సాత్విక బాల వికాస్ దృశ్య గీతం సభికులను అలరింపచేసింది. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి తత్వ సౌరభం శిక్షణ ఆడియో బుక్ను ఆవిష్కరించారు. ఈ మే నెల 2వ తేదీన 126 మంది విద్యార్థులతో ప్రారంభమైన తాత్విక బాల వికాస్ వేసవి శిక్షణ శిబిరం 7 రోజుల పాటు నిర్విఘ్నంగా నిర్వహించబడి 8వ తేదీ బుధవారంతో ముగిసింది. 4 సంవత్సరాల శిక్షణ పూర్తి చేసుకున్న 63 మంది నిష్ఠాతులైన బాల బాలికలకు వారి తల్లిదండ్రుల సమక్షంలో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి బ్యాచిలర్ ఆఫ్ ఫిలాసఫీ యోగ్యతా పత్రాలు ప్రసాదం బహుకరించారు. ఈ కార్యక్రమంలో 4 సంవత్సరాల నుండి సేవలు అందిస్తున్న ఎస్ పార్వతీదేవి, ఎం సత్యనారాయణ మాస్టారు, వివివి సత్యనారాయణ మాస్టారు, మాణిక్యంబ, ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక తత్వానికి తోడైనట్లయితే మానవ జీవన సమాజంలో ఎన్నో చక్కని మార్పులు, అభివృద్ధి, సామాజిక అభివృద్ధి ఏర్పడుతుంది. ఫిలాసఫీ ఈజ్ ది సైన్స్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అనేటువంటి ఒక ఆర్యోక్తి ఉంది. అంచేత శాస్త్ర విజ్ఞానానికి ఆధ్యాత్మిక తత్వం తోడైనప్పుడు అది సమాజంలో ఎన్నో ఉన్నతమైనటువంటి విలువలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అది దృష్టిలో పెట్టుకొని బాల్య దశ నుండే పిల్లలకు ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము ద్వారా తాత్వికులుగా మార్చి తాత్విక బాల వికాస్ పుష్పాలు 4 సంవత్సరాలు ఫిలాసఫీ బ్యాచిలర్ ఆఫ్ ఫిలాసఫీగా వారు ఒక చక్కని తాత్విక విజ్ఞానాన్ని పొంది సమాజానికి అందించి సమాజంలో ఒక చక్కని మార్పు భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా వారు తీర్చిదిద్ది వారు సమాజంలో ఎన్నో ఉన్నతమైనటువంటి శిఖరాలు చేరి వారి యొక్క భవిష్యత్తును, సామాజిక భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఈ తాత్విక బాల వికాస్ శాస్త్రవేత్తలు ఎంతో పురోగతిని సాధిస్తారని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు.